హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్. ప్రజెంట్ మనం మాదాపూర్లోని ఐకార్స్లో ఉన్నాము. మనతో పాటు ఎంప్లాయీ దినేష్ గారు ఉన్నారు. అతను అడిగి వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? సూపర్. సో మనకు ఐకార్స్లో కొత్త స్టాక్ అప్డేట్ అయిందని చెప్పారు కదా? అవును. ఏమి వెహికల్స్? ఇప్పుడు మనకి 3 lakhs to 10 lakhs బడ్జెట్లో కొత్త కార్స్ వచ్చాయి. మనకు ఒక 10-15 కార్లు వచ్చాయి. దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఓకే. ఇప్పుడు చాలామంది మన ఏపీ నుంచి ఎవరైనా వెహికల్ కొనాలంటే ఇప్పుడు ఆర్సీ ట్రాన్స్ఫర్ మీరే చేస్తారా? మేమే చేస్తాం. అంటే ఆర్సీ ట్రాన్స్ఫర్ ఉండదు. అంటే మనకి ఇప్పుడు 14 తర్వాత నుంచి టీఎస్ కదా. 14 ముందు నుంచి మనకి ఎలా ఉంటుందంటే మీరు ఏ వెహికల్ తీసుకున్నా అది మేము ఎన్ఓసి తీసిస్తాం అనమాట. అంటే నో అబ్జెక్షన్ లెటర్, బండి పైన కేసు ఏమన్నా ఎన్ఓసి రాదు మనకి. సో అదంతా మనం క్లియర్ ఉంటేనే ఎన్ఓసి తీసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సింపుల్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఇప్పుడు సపోజ్ ఈ కార్ నీకు కొంటానన్నా, సో ఎంత పే చేయాలి మీరు రిజిస్ట్రేషన్ బ్యాచ్? మన ఆర్సీ ఇప్పుడు మనం లోకల్ ట్రాన్స్ఫర్ అయితేనేమో 4000 ఉంటుంది, అంటే సిటీ ట్రాన్స్ఫర్. లేదు మనం డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అయితేనేమో మనకు ఒక 2000 సీసీ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ అనుకోండి, సీసీ తీయాలి మనం, క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటారు దాన్ని. అది వచ్చేసి మీకు 2000 అవుతుంది. అదే మీకు ఏపీకి అయితేనేమో 5000 అవుతుంది. ఎన్ఓసీకి 5000 ఓన్లీ ఎన్ఓసి ఇస్తాం మనం ఇక్కడ నుంచి. అంటే అన్ని నో అబ్జెక్షన్. ఫస్ట్ మనం దాన్ని పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలన్నమాట. ఫైల్ చేసి దాని నుంచి ఎన్ఓసి తీసుకొని కస్టమర్కి ఇవ్వాలి. కస్టమర్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళ పేరు. ఓకే. ఇంకా మీ ఆఫీస్ కమిషన్ ఎంత ఉంటుంది? 2.36%, అంటే లక్షకి 2360 రూపాయలు ఉంటుంది మా కమిషన్. అంతేనా? అంతే. చెప్పండి, నెక్స్ట్ మోడల్ ఏంటి? సార్, చాలా మంది లో బడ్జెట్లో నానో అడుగుతున్నారు. మార్కెట్లో లేవు. సో మన దగ్గర లక్కీలీ 2 వెహికల్స్ వచ్చాయి, ఒకటి ఆటోమేటిక్, ఒకటి మాన్యువల్. సో వాళ్ళ కోసం ఈ వెహికల్ ఇది 2016 మోడల్ XTA ఆటోమేటిక్. సార్ 2016 మోడల్ సార్. ఇది 255 అలా నెగోషియబుల్ చెప్తున్నారు. 210 వాళ్ళ బడ్జెట్లో ఇస్తారు. ఆటోమేటిక్ అది? ఆటోమేటిక్ సార్. 55,000 జెన్యూన్ తిరిగింది బండి. అవునా? అవును. ఓకే గాయస్, ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం. సో నానో కార్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూడొచ్చు, చెప్పండి. చూడండి సార్, చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. ఒక 4 మెంబర్స్ ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. మీకు ఏసీ వస్తుంది. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టమ్ ఉంటుంది సార్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు వెహికల్. ఇది ఆటోమేటిక్? ఇది ఆటోమేటిక్ సార్. చూడండి, ఆటో గేర్ అన్న. ఇది కూడా టాటా నానోనా? అవును. చెప్పండి, ఏమో. ఇది మనకి మాన్యువల్ సార్. ఇది ఇంతకుముందు మనం ఆటోమేటిక్ చూసాము, ఇది మాన్యువల్. 2014 మోడల్, 15 రిజిస్ట్రేషన్, టాటా నానో XT టాప్ ఎండ్ వేరియంట్. ఓన్లీ డ్రైవ్ అండ్ 17,000 సార్. 17,000 తిరిగింది బండి. పెట్రోల్ వేరియంట్, మాన్యువల్. మీకు 190 అలా చెప్తున్నారు సార్. 150 ఆ బడ్జెట్లో ఇస్తారు. సో విన్నరా? సో 150,000 రూపాయలు వస్తుంది. సో వెహికల్ చూడొచ్చు, చాలా బాగుంది టాటా నానో కార్. లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. సో లోపల మన టాటా నానో కార్ ఇంటీరియర్ చూడొచ్చు. చూడండి సార్, చాలా బాగుంటుంది. ఏసీ వెంట్స్ వస్తాయి మీకు, బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టము. చాలా బాగుంటుంది వెహికల్. చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు వెహికల్. చిన్న వెహికల్. చెప్పండి, 3 lakhs ఏమని? చాలా మంది మనకి షిఫ్ట్ అడుగుతారు సార్. 2.5 బడ్జెట్, 3 బడ్జెట్లో షిఫ్ట్ అడుగుతారు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఒక 12 మోడల్ సార్. మనకి పెట్రోల్ ఇంజన్ అనమాట. 12 మోడల్, 13 రిజిస్ట్రేషన్, LXI అంటే బేస్ వేరియంట్. కానీ వెహికల్ మీకు 70,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్. వెహికల్ మీకు చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. చిన్న స్క్రాచ్ కూడా లేదు వెహికల్కి. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు కస్టమర్. చూడొచ్చు మీరు, చాలా బాగుంది. ఇది 2012 మోడల్, 13 రిజిస్ట్రేషన్. ఇది 12 మోడల్. అవును. ప్రైస్ అన్న? ప్రైస్ ఇది 375 నెగోషియబుల్ ఉంది. మనకి 320 ఆ బడ్జెట్లో ఇస్తారు. సో 3,20,000. అవును. సో గాయ్ చూసారా, వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు. సో ఎంత మ్యాక్సిమం ప్రైస్? 320 బడ్జెట్లో ఇస్తారు సార్ మనకి. సో 3,20,000. అవును. చాలా మంది మారుతి ఇగ్నిస్ అడుగుతుంటారు, మనకు లేటెస్ట్ కార్ కావాలనుకుంటున్నాం. వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. 2021 మోడల్, చాలా తక్కువ తిరిగింది వెహికల్. చెప్పండి, ఏ మోడల్ అది? సార్ ఇది చాలా మంది మనకి ఇగ్నిస్ కావాలని మాకు ఫోన్స్ వస్తుండే. సో మనం ఒక కస్టమర్కి ఫోన్ చేస్తే పాపం ఆయన తెచ్చి మన దగ్గర పెట్టారు వెహికల్. 2021 మోడల్ ఇది. ఇగ్నిస్ ఓన్లీ డ్రైవ్ అండ్ 48,000. బ్లూ కలర్లో ఉంది, చూడొచ్చు. కలర్ఫుల్గా ఉంటుంది వెహికల్. మినీ SUV, చాలా బాగుంటుంది వెహికల్. మనకి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్? 48,000 తిరిగింది వెహికల్. 48,000 కిలోమీటర్స్. అవును. ఓకే. సో లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం. మారుతి ఇగ్నిస్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం, చెప్పండి సార్. చూడండి సార్, ఇంటీరియర్ మీకు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. మీకు ఆండ్రాయిడ్ సిస్టమ్ వస్తుంది, రివర్స్ కెమెరా వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మీకు, ఏసీ వెంట్స్. మీకు చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. చూడండి కస్టమర్. సో మనకు రేర్ సైడ్ కావాలన్నా చూడొచ్చు. రేర్ సైడ్ కూడా చాలా బాగుంది. రేర్ సైడ్ కూడా మీకు చాలా బూట్ స్పేస్ వస్తుంది సార్. చూడొచ్చు ఎంత అంటే ఎంత బూట్ స్పేస్ వచ్చిందో మీకు. కంఫర్ట్గా కూర్చోవచ్చు కస్టమర్. అన్న చెప్పండి, ఎంత ప్రైస్ వస్తుంది? సార్ ఇది 645 నెగోషియబుల్ చెప్తున్నాం సార్. ఇది 580 ఆ బడ్జెట్లో ఇస్తారు. సో 5,80,000. అవును, 5,80,000 బడ్జెట్లో ఇస్తారు మనకి. 2021 మోడల్. 21 మోడల్, ఓన్లీ డ్రైవ్ అండ్ 48,000. పెట్రోల్ వెహికల్? పెట్రోల్ సార్. ఇది మారుతి షిఫ్ట్ సార్. ఇది పెట్రోల్ వేరియంట్, VXI. చాలా మంది షిఫ్ట్లో మాకు పెట్రోల్ వేరియంట్ కావాలని చెప్తున్నారు. సో వాళ్ళ కోసమని ఈ వెహికల్ మీకు చెప్తున్నాను నేను. ఇది వచ్చేసి 2014 మోడల్, 15 రిజిస్ట్రేషన్ సార్. 48,000 తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్, మీరు చెక్ చేసుకోవచ్చు. సిల్వర్ కలర్లో ఉంది సార్ వెహికల్. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తారు. టైర్స్ కూడా బాగున్నాయి, చూడొచ్చు మీరు. సో ఎంత ప్రైస్? సార్ 525 నెగోషియబుల్ చెప్తున్నారు సార్. మీకు ఇది 470 ఆ బడ్జెట్లో ఇస్తారు. 4,70,000. అవును సార్. మోడల్ 2014 మోడల్, 15 రిజిస్ట్రేషన్. పెట్రోలే కదా? పెట్రోలే సార్.
చెప్పండి ఏ మోడల్ ఇది? సార్ ఇది వోక్స్ వ్యాగన్ వెంటో సార్, ఇది బ్లూ కలర్లో ఉంది మీకు. 2015 మోడల్, 17 రిజిస్ట్రేషన్ సార్. ఇది 15లో కొన్నారు, 17లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హైలైన్ టాప్ ఎండ్ వేరియంట్ సార్. ఇది నైట్ బ్లూ అంటారు దీని కలర్. మీకు చాలా చాలా నీట్గా ఉంటుంది కలర్. ఇది వచ్చేసి మీకు డీజిల్ వేరియంట్ సార్. ఇది 590 అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్. 520 బడ్జెట్లో ఇస్తారు. సో 5,20,000. అవును. ఇంకా కొత్త కార్ ఎంత కాస్ట్? కొత్తది మనకి ఇప్పుడు లేదు సార్ అవైలబుల్లో. అప్పట్లో అయితే మీకు 10.5 11 lakhs ఉండొచ్చు. ఓకే. సో గాయ్స్ ఒకసారి లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. సార్ ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంటుంది సార్. మీకు కస్టమర్ మీకు టచ్ స్క్రీన్ కూడా వేయించుకున్నారు. మీకు రివర్స్ కెమెరా, ఆండ్రాయిడ్ సిస్టమ్, దీంట్లో మీకు మూవీస్ కూడా అన్ని రన్ అవుతాయి. ఏసీ, మీకు ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వస్తాయి సార్. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి. ఓకే సార్ మనకి చాలామంది 3.5 బడ్జెట్లో ఆల్టో మనది i10 ఏమన్నా ఉంటే ఆటోమేటిక్ సన్ రూఫ్లో అడుగుతున్నారు. వాళ్ళ కోసం మీ వెహికల్ సార్ 2010 మోడల్ ఆస్టా. మీకు ఎయిర్ బ్యాగ్, సన్ రూఫ్ అన్నీ వస్తుంది. ఆటోమేటిక్ వెహికల్ ఇది. ఇది వచ్చేసి మీకు 380 అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్. మనకి 320 బడ్జెట్లో ఇస్తారు. సో 3,20,000. అవును సార్. 2010 మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ సార్. ఇది మనకి ఎర్టిగా సార్. ఇది వచ్చేసి మనకి 13 మోడల్ 14 రిజిస్ట్రేషన్ వైట్ కలర్లో ఉంది. VDI డీజిల్ వేరియంట్. ఓన్లీ డ్రైవ్ అండ్ 57,000 సార్. 100% జెన్యూన్ రీడింగ్ గ్యారంటీ మా తరపు నుంచి. ఇది వచ్చేసి మీకు 725 అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్. 650 బడ్జెట్లో ఇస్తారు. 7 సీటరా? 8 సీటర్ సార్. 8 సీటరా? అవును. సింగల్ ఓనర్ సార్. ఓన్లీ డ్రైవ్ అండ్ 57,000. 100% రీడింగ్ గ్యారంటీ. ఎర్టిగా లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూడొచ్చు. చెప్పండి. చూడండి సార్, ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు కస్టమర్. సింగల్ ఓనర్ సార్. ఆయన ఒక పెద్ద మనిషి, చాలా నీట్గా మెయింటైన్ చేశారు మీకు. సార్ ఇది ఇన్నోవా సార్. చాలామంది మనకి ఇన్నోవా కొంచెం చూడండి 7-8 lakhs బడ్జెట్లో అడుగుతున్నారు. వాళ్ళ కోసమని ఈ వెహికల్ సార్. 2011 మోడల్ 12 రిజిస్ట్రేషన్ ఇన్నోవా V7 సీటర్ సారీ. ఇన్నోవా V7 సీటర్. ఇది గ్రే కలర్లో ఉంది సార్. మనకి 98,000 జెన్యూన్ తిరిగింది. 100% గ్యారంటీ రీడింగ్కి. ఇది వచ్చేసి మనం 885 అలా కోట్ చేస్తాం సార్. డీజిల్ వెహికల్ మనం 8 lakhs బడ్జెట్లో ఇస్తారు. 8 lakh బడ్జెట్లో వస్తుందా? అవును వస్తుంది సార్. సార్ చాలామంది మనకి మారుతి ఈకో అడుగుతున్నారు. మార్కెట్లో లేవు. సో మన దగ్గర ఒక వెహికల్ అవైలబుల్లో ఉంది. ఇది వచ్చేసి మనకి 2022 మోడల్ సార్. 5 సీటర్ AC. 22 మోడల్ 5 సీటర్ AC మనకి. ఇది 61,000 జరిగింది జెన్యూన్గా. మనకి ఇది వచ్చేసి 635 అలా కోట్ చేశారు సార్. 580 ఆ బడ్జెట్లో ఇస్తారు. 5,80,000. అవును. ఇప్పుడు మన కొత్తది వచ్చేసి 8 lakhs ఉంది సార్ వెహికల్. 8 lakhs ఉంది కొత్తది. అవును సార్. సార్ ఇది i20 సార్. 2013 మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్. ఇది 72,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తిరిగింది బండి. ఇది వచ్చి 485 అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్. మనకి 420 ఆ బడ్జెట్లో ఇస్తారు. 4,20,000. అవును సార్. మోడల్ 2013 సార్. పెట్రోల్ ఆటోమేటిక్. 72,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్. ఓకే సార్ ఇది వ్యాగనర్ సార్. వ్యాగనర్లో ఆటోమేటిక్స్ అడుగుతున్నారు మనకు చాలామంది. సో వాళ్ళ కోసం ఇది 21 మోడల్. ఇది VXA ఆప్షనల్. ఆప్షనల్ అంటే మీకు ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ కెమెరా అన్నీ వస్తాయి. సో ఇది మనకి 78,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తిరిగింది సార్ వెహికల్. ఇది పెట్రోల్ వేరియంట్. ఇది 635 అలా కోట్ చేసాం సార్. మనకి ఇది 570, 560 ఆ బడ్జెట్లో ఇస్తారు. ఓకే గాయ్స్ ఇక్కడ చూడొచ్చు మోడల్ నెంబర్ 2021 మోడల్. సో వ్యాగనర్ 6,35,000 ఉంది. బట్ మ్యాక్సిమం ఎంత ప్రైస్ వస్తుందన్నా సార్? మనం 570, 560 బడ్జెట్లో ట్రై చేయొచ్చు. 570. అవును. ఓకే పెట్రోల్ కదా? పెట్రోల్ సార్. ఇది ఇప్పుడు కొత్తది వచ్చేసి మీకు 8.5 9 lakhs ఉంటుంది. అవునా? అవును సార్. సార్ చాలామంది టీఓస్లో లీవా డీజిల్ అడుగుతున్నారు మనకి. వాళ్ళ కోసమని ఈ వెహికల్ సార్. 2011 మోడల్ 12 రిజిస్ట్రేషన్ ఇటియోస్ లీవా GD. ఇది మీకు 19,000 తిరిగింది సార్ వెహికల్. డీజిల్ వెహికల్. ఇది డీజిల్ వేరియంట్. ఇది 425 అలా నెగోషియబుల్ చెప్తున్నారు సార్. మనకి ఇది 370 ఆ బడ్జెట్లో ఇస్తారు. 3,75,000. అవును సార్. 3,70,000 బడ్జెట్లో ఇస్తారు. ఫ్రెండ్స్ చూసారా అండి, మనం ఐకార్స్లో మోర్ దెన్ ఒక 15-20 కార్స్ని కవర్ చేసాం. సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.